మనకు పెళ్ళైతేనే అమ్మ విలువేంటో తెలుస్తుంది. మన కోసం ఎంత కష్టపడిందనేది. ఈ మాట ఎందుకన్నాను లాస్ట్ లో చెప్తాను. హౌస్ వైఫ్స్ పిల్లలు ఉన్నవారు మాత్రం ఈ వీడియోకి బాగా కనెక్ట్ అవుతారు. మా బాబుకి పొద్దున్నే లేచి లంచ్ బాక్స్ రెడీ చేసి స్కూల్ కి పంపిస్తాను. తర్వాత మా పాపకు కూడా టిఫిన్ పెట్టేసి రెడీ చేసి పడుకోబెట్టేస్తాను. ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తాను. పనంతా అయ్యేసరికి 11 అవుద్ది. కరెక్ట్ గా నా పని అయ్యి అమ్మయ్య ఇప్పుడు కూర్చోవచ్చు అనుకునేటప్పటికి అప్పుడు లేస్తుంది మా పాప. తనకు తినిపించేసి తర్వాత నేను తినాలి. నన్ను మాత్రం అసలు ప్రశాంతంగా తినవదు. ఇప్పుడు ఏంట్రా అంటే మా పాప మూడ్ బాగుంది, పక్కనే ఆడుకుంటుంది. ఫ్రీగా అడ్వైస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే పాప పడుకున్నప్పుడే పని చేసుకోవాలి అంటారు. మళ్ళీ వాళ్ళే అంటారు పిల్లలు పడుకున్నప్పుడే పడుకోవాలి. ఇంతకీ ఏది చేయాలి? ఒక్కొక్కసారి అనిపిస్తుంది పిల్లల్ని ఇంట్లో పని వదిలేసి ఎక్కడికైనా దూరంగా ఒక 2 రోజులైనా ప్రశాంతంగా ఉండాలని. అలా అనుకుంటాం కానీ పిల్లల్ని చూసుకోకుండా వాళ్ళని ఒకరికి అప్ చెప్పేసి ఉండగలమా? పిల్లల్ని మనకంటే ఎవరు బాగా చూసుకుంటారు? ఇంకా అదే ప్రశాంతంగా ఉండనివ్వదు మనల్ని. ఇలాంటప్పుడే ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అనేది మా అమ్మని చూసి నేర్చుకున్నాను. ఒకప్పుడు జ్వరం వస్తే టాబ్లెట్ తో సహా మా అమ్మే వేసేది. కానీ ఇప్పుడు జ్వరం వస్తే మనం తిన్న కంచం కూడా మనమే కడుక్కోవాలి. పెళ్లికి ముందు మా అమ్మకి నాకు క్షణం పడేది కాదు. కానీ ఇప్పుడు మా అమ్మ మాట్లాడదామన్నా నాకు మాట్లాడడానికి ఖాళీ దొరకట్లేదు. ఈ వంటగదిలోనే సగం జీవితం అయిపోయేలా ఉంది. మీకు అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ప్లీజ్ ఫాలో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.